నమస్కారం. వారం వారం మధుర గాయని గాయకుల అమృత గళార్చన స్వరార్చన కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి స్వరార్చన కార్యక్రమానికి ప్రముఖ ఆధ్యాత్మిక గాయని అలాగే సరస్వతి సంగీత నృత్య శిక్షణాలయం స్థాపకురాలు శ్రీమతి ప్రతిమా శశిధర్ మన కార్యక్రమానికి అతిథిగా విచ్చేశారు. వారి అమృత గానాన్ని ఆస్వాదిద్దాం. ముందుగా వారికి స్వాగతాన్ని తెలియజేస్తూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. నమస్కారం అండి. ముందుగా మీకు స్వరార్చన కార్యక్రమానికి స్వాగతం అండి. చాలా సంతోషంగా ఉంది మీతో స్వరార్చన కార్యక్రమం చేస్తున్నందుకు. మాకు చాలా సంతోషంగా ఉందండి. థ్యాంక్ యూ అండి. ప్రతిమ గారు, మీరు ఒక ఆధ్యాత్మిక గాయనిగా అందరికీ సుపరిచితమే. అయితే మన కార్యక్రమాన్ని ప్రారంభించడానికి ముందు ఏ కార్యక్రమం అయినా విఘ్నాలు లేకుండా ఉండడానికి విఘ్నేశ్వరుని ప్రార్థిస్తాం కాబట్టి ఒక చక్కటి విఘ్నేశ్వర ప్రార్థనతో ప్రారంభిద్దాము. సుముఖశ్చేకదంతశ్చ కపిలో గజకర్ణికః లంబోదరశ్చ వికటో విఘ్నరాజో గణాధిపః ధూమకేతోర్గణాధ్యక్షః పాలచంద్రో గజాననః. చాలా చక్కగా ఉందండి. ప్రముఖ ఆధ్యాత్మిక గాయని శ్రీమతి ప్రతిమా శశిధర్ స్వాగతం గురించి ఇప్పుడు ఒకసారి తెలుసుకుందాం. ప్రముఖ గాయని ప్రతిమా శశిధర్ 1978 సెప్టెంబర్ 29న అనంతపురంలో జన్మించారు. వీరి తల్లి భాగీరథి, తండ్రి హనుమంతరావు. వీరు ఎంఏ మ్యూజిక్ అభ్యసించారు. వీరి విద్యాభ్యాసమంతా తిరుపతిలోనే జరిగింది. వీరి భర్త పేరు శశిధర్. వీరి పిల్లలు ఆశ్రిత్, అఖిల్. అయితే ముందుగా మీరు చిన్న వయసులో, అంటే ఏ వయసులో మీరు ఈ మీరు సంగీతం నేర్చుకోవాలి అనే ఆసక్తి కలిగింది? ఎవరి ప్రోద్బలంతో కలిగింది? బేసిక్గా చెప్పాలంటే మా మదర్ భాగీరథి అని, ఆవిడ వీణ ప్లే చేసేవాళ్ళండి. అందరూ బ్రాహ్మిన్ ట్రెడిషనల్ ఫ్యామిలీస్లో అందరిని ఆడపిల్లల్ని సంగీతం నేర్చుకోమని చెప్తారు. అది మామూలుగా అందరితో పాటే, మా సిస్టర్స్తో పాటే నేను కూడా వెళ్ళాను. అంటే పట్టుగా సంగీతం అంటూ మొదలుపెట్టింది 7th 8th క్లాసెస్ నుంచే. అప్పటి వరకు కుమారి రాజలక్ష్మి గారని బేసిక్స్ సరళీస్వరాల నుంచి కొంచెం బేసిక్స్ స్వరజతుల వరకు ఆవిడ దగ్గర నేర్చుకున్నాను. తర్వాత వర్ణాలు, కృతులు దాదాపు ఒక 7-8 years శ్రీ కె వీరాస్వామి గారని అనంతపూర్ వాస్తవ్యులు, వారి దగ్గర నేర్చుకున్నానండి. అంటే మీ ప్రథమ గురువులు వాళ్ళే? అవునండి. ఓకే. తర్వాత మళ్ళీ మీరు వేరే గురువుల దగ్గరికి వెళ్ళడం, మళ్ళీ అభ్యసించడం జరిగింది? అవునండి. సంగీతం, కర్ణాటక సంగీతం మీద అంత ఎక్కువ మక్కువ ఉండేది కాదు. మా మదర్ ఎప్పుడు చెప్పేవారు, పాడితే ఊరికే మన కోసం మనం పాడుకోవటం, భక్తి ప్రధానంగా పాడడం ఇంపార్టెంట్, మనం పాడితే భగవంతుడు ప్రత్యక్షం అవ్వాలి, మనకు మనం ఫీల్ అవుతూ పాడాలి అని చాలాసార్లు చెప్పేవారు. కానీ చిన్న వయసు కదండి, అంత అర్థమయ్యేది కాదు. తర్వాత సరస్వతి సంగీత నృత్య శిక్షణాలయం పేరుతో ఒక మ్యూజిక్ అండ్ డాన్స్ స్కూల్ స్టార్ట్ చేయడం జరిగింది. నేను నేర్చుకుంటూ సంగీతం పిల్లలు కూడా నేర్పిస్తూ దాదాపు మా మ్యూజిక్ అండ్ డాన్స్ స్కూల్లో 450 మంది స్టూడెంట్స్ ఇప్పుడు ట్రైన్ చేస్తున్నాను. అలాగే ప్రతిమ గారు, ఇప్పుడు శ్రావణ మాసం చాలా అమ్మవారికి చాలా ఇష్టమైన ప్రీతికరమైన మాసం. ముఖ్యంగా మనం ఆడవాళ్ళందరూ చాలా బిజీగా ఉండే మాసం కాబట్టి ఈ శ్రావణ మాసాన్ని ఉద్దేశించి చక్కటి అమ్మవారి మీద ఏదైనా ఒక చక్కటి గీతాన్ని ఆలపిస్తారు? రావే మా ఇంటికి రావే శ్రావణ లక్ష్మి, రావే సీమంతిని రావే మా ఇంటికి, రావే మా ఇంటికి రావే శ్రావణ లక్ష్మి, రావే సీమంతిని రావే మా ఇంటికి. చాలా చక్కగా పాడారండి. ఇంత ఆర్తిగా పాడితే అమ్మవారు రాకుండా ఉంటుందా, నడుచుకుంటూ వచ్చేస్తుంది ఇంటికి. అలాగే మీరు మొట్టమొదటిసారిగా అసలు రికార్డింగ్ థియేటర్లో అడుగుపెట్టింది ఎప్పుడు? అది అసలు అంటే ఏ కంపోజర్ ద్వారా మీకు అవకాశం లభించింది? 95లో నేను తిరుపతిలో పద్మావతి కాలేజ్లో చదువుతున్నప్పుడు శ్రీమతి ద్వారం లక్ష్మి గారు, అలాగే ఎన్సి శ్రీదేవి గారి వాళ్ళందరితో కలిపి టీటీడీకి చాలా ఆల్బమ్స్ చేశామండి.
దాంట్లో నాకు ఇష్టమైంది ఒక పాట పాడి వినిపిస్తాను మీకు. ఆహా నమో నమో ఆది పురుష నీకు, ఆహా నమో నమో ఆది పురుష నీకు, ఈహల నేనెంత వాడనెట్టుగాచితివి. ఆహా నమో నమో ఆది పురుష నీకు, ఈహల నేనెంత వాడనెట్టుగాచితివి. నమో ఆది పురుష, నమో ఆది పురుష. అలాగే మీరు అంటే మీ అంతటి మీరుగా చేసిన మొట్టమొదటి ఆధ్యాత్మిక ఆల్బమ్ ఏముందండి? శ్రీపతికి శరణు అని, అది కూడా నాకు ఇష్టదైవం వెంకటేశ్వర స్వామి, మా ఇంటి ఇలవేల్పు కూడా వెంకటేశ్వర స్వామినే. శ్రీపతికి శరణు అని ఒక ఫస్ట్ ఆల్బమ్ చేయడం జరిగిందండి, శ్రీ రామాచారి గారి ఆధ్వర్యంలో. అందులో ఒక చక్కటి పాట పాడతారా? తప్పకుండా అండి. పూజలందరూ చేసేదే పుష్పయాగము, పూజలందరూ చేసేదే పుష్పయాగము, ఆజీనర్జునుడు చేసినదే పుష్పయాగము, పూజలందరూ చేసేదే పుష్పయాగము, ఆజీనర్జునుడు చేసినదే పుష్పయాగము, పూజలందరూ చేసేదే పుష్పయాగము. మొదల శ్రీ సతి చేతి మోహన కమలమే, పొదల నీకెప్పుడును పుష్పయాగము, మొదల శ్రీ సతి చేతి మోహన కమలమే, పొదల నీకెప్పుడును. అన్నమాచార్యుల వారి కీర్తనలే ఎన్నో రాగాల్లో ఎన్నో కీర్తనలు మీరు పాడడం జరిగింది. అవునండి. అయితే ఎన్ని పాడినా మనకంటూ ఇష్టమైనది ఏదో ఖచ్చితంగా ఒకటి ఉంటుంది. అవునండి. అలా మీకు బాగా ఇష్టమైనటువంటి కీర్తన ఏదో? భక్తికి భక్తి, శృంగారం, వైరాగ్యం, ఏది తీసుకున్నా ఒక మెసేజ్ పాస్ చేసే విధంగా రాశారు సంకీర్తనలు ఎన్నో. అందులో నాకు మనసుకు హత్తుకునేవి కొన్ని వందలు సంకీర్తనలు ఉన్న ప్రతి కచేరీలను తప్పకుండా నేను ఇంక్లూడ్ చేసుకునేది హిందోళ రాగంలో నారాయణ నీ నామమే గతి అని. నారాయణ నీ నామమే గతిక, కోరికలు మాకు కొనసాగుటకు, నారాయణ నీ నామమే గతిక, కోరికలు మాకు కొనసాగుటకు, నారాయణ 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 నారాయణ. చాలా బాగుంది. సో తప్పకుండా మీరు ప్రతి కచేరీలో కూడా ఇది పాడతానన్నారు కదా? హిందోళ రాగం ఇంక్లూడ్ చేసేటట్టు చూసుకుంటాను తప్పకుండా. అండ్ మోరోవర్ నాకు ఈ సంకీర్తన చాలా ఇష్టం. ఓకే. ఎందుకో భగవంతుడికి చాలా చేరువ అవుతున్నట్టు అనిపిస్తుందండి నాకు. మీరు ఎంత ఆర్తితో అంటే ఎంత లీనమై పాడుతున్నారనేది మీ ఎక్స్ప్రెషన్స్ చూస్తే అర్థమైపోతుంది. అంటే భక్తిగా పాడడం, మనం అనుభవిస్తూ పాడడం అనేది ఇట్ కమ్స్ బై ఏజ్ అండ్ ఎక్స్పీరియన్స్ అని నా అభిప్రాయం అండి. చిన్నప్పుడు నాకు తెలిసేది కాదు, తర్వాత సాహిత్యం అర్థం చేసుకుంటూ భావ ప్రకటనతో పాడడం అనేది ఇట్ కమ్స్ బై ఎక్స్పీరియన్స్ అండ్ ఏజ్. ముద్దులాడి బాలుడేడవాడు వాని పట్టి తెచ్చి పొట్ట నిండ పాలు పోయరే, ఇట్టి ముద్దులాడి బాలుడేడవాడు వాని పట్టి తెచ్చి పొట్ట నిండ పాలు పోయరే.
స్వరార్చన కార్యక్రమంలో ఇప్పుడు ఒక స్వల్ప విరామం. స్వరార్చన కార్యక్రమానికి పునఃస్వాగతం. పూజలందరూ చేసేదే పుష్పయాగము. ప్రముఖ ఆధ్యాత్మిక గాయని శ్రీమతి ప్రతిమా శశిధర్ యొక్క సంగీత ప్రస్థానం గురించి ఇప్పుడు ఒకసారి తెలుసుకుందాం. ప్రముఖ గాయని ప్రతిమా శశిధర్కు సంగీతంలో తొలి గురువులు కె వీరాస్వామి, కుమారి మణి. మరిన్ని మెలకువల్ని శ్రీమతి పద్మ ఎన్ చంద్రశేఖర్ల వద్ద నేర్చుకున్నారు. వీరి తొలి కార్యక్రమం పాడుతా తీయగా. వీరు ఇప్పటి వరకు 1000కి పైగా స్టేజ్ కార్యక్రమాలిచ్చారు. వీరి తొలి ఆడియో ఆల్బం శ్రీపతికి శరణు. బాగా పేరు తెచ్చిన ఆల్బం కళ్యాణ వైభోగమే. గుర్తింపు తెచ్చిన పాట సీతమ్మ పెళ్ళంటే. వీరికి ఇష్టమైన సంగీతం భక్తి సంగీతం. సరస్వతి సంగీత నృత్య శిక్షణాలయం సంగీత సంస్థ ద్వారా అనేక మందికి సంగీతాన్ని, నృత్యాన్ని నేర్పిస్తున్నారు. మన భారతీయ సంస్కృతి సాంప్రదాయాల్లో వివాహ వ్యవస్థకి చాలా పెద్ద పీట వేస్తారు. ఒక ప్రత్యేకత సంతరించుకుంది. అందులోనూ మన దక్షిణ భారతదేశంలో పెళ్లిళ్ళు అనగానే చాలా రకాల తంతులు ఉంటాయి, చాలా ఆటపాటలు ఉంటాయి, ఒకళ్ళనొకళ్ళు ఆట పట్టించుకోవడాలు ఉంటాయి, చాలా రకాలుగా అందరూ కూడా ఆస్వాదిస్తారు ప్రతి ఒక్క అంశాన్ని కూడా. సో మీరు చేసిన ఈ పెళ్లిళ్ళకి సంబంధించిన ఆల్బమ్ ఏదైతే ఉందో దాంట్లో మీకు బాగా ఇష్టమైంది కళ్యాణ వైభోగమే మా సీడీ పేరు. ఇది ఒక ప్రత్యేకత ఏంటంటే ఈ సీడీ లిరిసిస్ట్ అండ్ మ్యూజిక్ డైరెక్టర్ ముగ్గురు విజువల్లీ ఛాలెంజ్డ్ అండి. సత్యవాడ సిస్టర్స్ అని వాళ్ళ దగ్గర నేను లైట్ మ్యూజిక్ నేర్చుకోవటం జరిగింది. సీతమ్మ పెళ్ళంటే కోటి కోటి మురిపాలు చూసి వత్తము రండి ఆ సంబరాలు. సీతమ్మ పెళ్ళంటే కోటి కోటి మురిపాలు చూసి వత్తము రండి ఆ సంబరాలు. సీతమ్మ పెళ్ళంటే ఆకాశమంటేటి పందిళ్ళు వేసి అమరించినారంట కళ్యాణ వేదిక. ఆకాశమంటేటి పందిళ్ళు వేసి అమరించినారంట కళ్యాణ వేదిక. ఆది నారాయణుని కరుణై విలయగా, ఆది నారాయణుని కరుణై విలయగా, శ్రీలక్ష్మి వధువై సింగారమొలికెనట. శ్రీలక్ష్మి వధువై సింగారమొలికెనట. సీతమ్మ వారిని మనం ఎక్కువగా సీతమ్మ వారికి పెద్దపీట వేసాం ఈ పాటలో. అవునండి. మరి రాముల వారి మీద కూడా మీరు చాలా పాటలు పాడారు. అవునండి. సో ఒకసారి మరి ఆ రామయ్యను కూడా కొనియాడుతూ ఒక పాట పాడితే బాగుంటుంది తప్పకుండా కదా. అండి. మేము చేసిన సీడీల్లో శ్రీపతికి శరణు, కళ్యాణ వైభోగమే కాకుండా ఎక్కువ ప్రజాదరణ పొందిన సీడీలలో రామకీర్తనం అని ఒక సీడీ చేశాము. తూమ్ నరసింహదాస్ గారి సంకీర్తనలలో. అది భజన సాంప్రదాయంలో ఉంటే ప్రజలకి తొందరగా రీచ్ అవుతుందనే ఉద్దేశంతో చేసిన సీడీ అది. పదరే సఖియలార మీరు పదరే చూదాము సదయుడౌ రామునిపై పూల చెండు వేతాము. పదరే సఖియలార మీరు పదరే చూదాము సదయుడౌ రామునిపై పూల చెండ్లు వేతాము. పదరే పదరే. మీకు ఇష్టమైనటువంటి వాగ్గేయకారులు కానీ అలాగే స్వరపరిచినటువంటి మహానుభావులు ఎందరి గురించో తెలియజేయడం జరిగింది. అలా వారి కోవలోనే మరొకరు ఇంకెవరైనా ఉన్నారు? మనకి ఇక్కడ ఆంధ్రాలో అన్నమయ్య ఎలాగో, కర్ణాటకలో పురంధరదాసు అలాగా. ఇంట్లో జనరల్గా అందరు బ్రాహ్మణ్ ఫ్యామిలీస్లో పురంధరదాసు, దాసర పదగాళ్ళు అంటాం. దాసర మీన్స్ పురంధరదాసు. పురంధరదాస పాటలు మామూలుగా పాడతారు, సంగీతం వచ్చినా రాకపోయినా. మీరు ఇప్పటికీ ఏమైనా హోటల్స్లో చూసినా కూడా ప్లే చేస్తుంటారు. అలా ప్రతి ఇంట్లోనూ ప్రతి వాళ్ళకి వచ్చింది పురంధరదాసు. సంగీతం ప్రారంభించడమే ఆయనతో ప్రారంభించడం. సంగీత పితామహుడు. సో నాకు ఇష్టమైన ఇంట్లో మామూలుగా పాడుకునే పురంధరదాసు పాటలలో ఒక పాట పాడి వినిపిస్తాను. తప్పకుండా.
ದಯಮಾಡೋ ರಂಗಾ ದಯಮಾಡೋ ದಯಮಾಡೋ ರಂಗಾ ದಯಮಾಡೋ ದಯಮಾಡೋ ನಿನ್ನ ದಾಸನನೆಂದು ದಯಮಾಡೋ ರಂಗಾ ದಯಮಾಡೋ ದಯಮಾಡೋ ನಿನ್ನ ದಾಸನನೆಂದು ದಯಮಾಡೋ ರಂಗಾ దయమాడో. సీనియారిటీ ఉన్న ఒక ఆధ్యాత్మిక గాయనిగా, వర్ధమాన గాయని గాయకులకి ఎలాంటి సలహాలు సూచనలు ఇస్తారు? ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు చెప్పినట్టు ఒక జీవితానికి వినడానికి సంగీతం చాలు, కానీ సంగీతం తెలుసుకోవడానికి, ఈ కళను నేర్చుకోవడానికి, తెలుసుకోవడానికి ఒక జీవితం సరిపోదని చెప్పారు. అది నాకు ప్రతిరోజు ఎంఎస్ అమ్మ ఫోటో చూసినప్పుడు అనిపిస్తుందండి. ఇంతకన్నా నేను ఇప్పుడు అప్కమింగ్ వాళ్ళకి చెప్పడానికి ఏం లేదు. చాలా చక్కటి మంచి సందేశం, ప్రతి ఒక్కరూ కూడా ఆచరించదగినటువంటి సందేశాన్ని ఇచ్చారు. అయితే మీ గురువుల ప్రోత్సాహం కానీ వారి ఆశీస్సులు కానీ లభించడం వల్లే మీరు ముందడుగు వేయడం జరిగింది. ఒక్కసారి మీ గురువుల గురించి తెలియజేస్తాను. నేను 1998లో శ్రీమతి పద్మ గారి దగ్గర తెలుగు యూనివర్సిటీ లెక్చరర్గా పనిచేస్తున్నారు. ఆవిడ దగ్గర సర్టిఫికేట్ కోర్సు ఎగ్జామ్ పాస్ అవ్వటం జరిగింది. అంటే అప్పటి వరకు కూడా నాకు సంగీతం ఒక సైన్స్ అని, దాంట్లో ఒక థియరీ ఉంటుందని, దానికి నొటేషన్స్ ఉంటాయని అంతకుముందు వరకు తెలియదండి నాకు. తర్వాత డాక్టర్ నీతా చంద్రశేఖర్ గారు సంగీతం అంటే ఒక సైన్స్, దానికి ఒక బాణి, ఒక ట్రెడిషన్ అంటూ ఉంటుందని, శ్రీ సంగీత కళానిధి శ్రీ నేదునూరి కృష్ణమూర్తి గారి బాణిలో మమ్మల్ని ప్రోత్సహించి ఆ బాణిలో మమ్మల్ని నడిపించడం జరుగుతోంది. డాక్టర్ నీతా చంద్రశేఖర్ గారి ఇప్పుడు మా ప్రస్తుత గురువులు ఆవిడ బ్లెస్సింగ్స్తోనే నేను డిప్లొమా కాలేజ్ ఫస్ట్ వచ్చాను. అలాగే ఎంఏ మ్యూజిక్ పద్మావతి యూనివర్సిటీ నుంచి యూనివర్సిటీ టాపర్ అయ్యానండి. అలాగే సంగీతం నేను నేర్చుకుంటూ ఇప్పుడు కూడా నేర్చుకుంటున్నా. టీచర్ షుడ్ బి నెవర్ ఎండింగ్ స్టూడెంట్ అండి. ఎప్పుడు మనం ప్రతిరోజు నేర్చుకుంటూ ఉంటేనే నలుగురికి నెక్స్ట్ జనరేషన్ కూడా పాస్ చేయగలమనే ఉద్దేశంతోనే నేను ప్రస్తుతానికి నేర్చుకోవడం జరుగుతుంది. అలాగే మా సరస్వతి సంగీత నృత్య శిక్షణాలయంలో భాగీరథి గానసభ అని ఒక 150 సీటర్ ఆడిటోరియం కన్స్ట్రక్ట్ చేశాము. ఎవ్రీ మంత్ అప్కమింగ్ ఆర్టిస్టులకి వేదికని ఏర్పాటు చేశాము. ఇదంతా కూడా మా టీచర్ యొక్క బ్లెస్సింగ్సే అని నేను చెప్తున్నాను. అలాగే మన కార్యక్రమం ప్రారంభించేటప్పుడు ఎటువంటి విఘ్నాలు లేకుండా ఆ విఘ్న వినాయకుడిని ఏ విధంగా ప్రార్థనా శ్లోకంతో ప్రారంభించాము, అలాగే ఏ కార్యక్రమం ముగించేటప్పుడు కూడా లాంఛనంగా నీరాజనాన్ని పాడి ఆ స్వామి లేదా అమ్మవారికి పాదాల దగ్గర సమర్పించడం అనేది కూడా మనకి పరంపరగా వస్తూనే ఉంది. అలాగే మన కార్యక్రమంలో కూడా చక్కటి నీరాజనంతో ముగిద్దాం. తప్పకుండా. చిత్తజగురుడా నీకు శ్రీమంగళం, చిత్తజగురుడా నీకు శ్రీమంగళం, మా చిత్తములో హరి నీకు శ్రీమంగళం, చిత్తజగురుడా నీకు శ్రీమంగళం. బంగారు బొమ్మ వంటి పడతీయురము మీద సింగారించిన నీకు శ్రీమంగళం, బంగారు బొమ్మ వంటి పడతీయురము మీద సింగారించిన నీకు శ్రీమంగళం, రంగు మీర పీతాంబరము మొలగట్టుకొని, రంగు మీర పీతాంబరము మొలగట్టుకొని చెంగలించే హరి నీకు శ్రీమంగళం, చిత్తజగురుడా నీకు శ్రీమంగళం, మా చిత్తములో హరి నీకు శ్రీమంగళం, చిత్తజగురుడా నీకు శ్రీమంగళం, శ్రీమంగళం, శ్రీమంగళం. చాలా చాలా బాగుందండి. ఇది ప్రత్యేకించి ఈ నీరాజనం మీరు పాడింది నాకు బాగా ఇష్టం.
చాలా చక్కగా పాడారు. అలాగే చాలా సంతోషంగా ఉందండి మన కార్యక్రమానికి ఇచ్చేసి ఎన్నో చక్కటి ఆధ్యాత్మిక గీతాలని ఆలపించి ప్రేక్షకులందరినీ కూడా అలరించారు. అలాగే వర్ధమాన గాయని గాయకులకి చక్కటి సలహాలు సూచనలు కూడా ఇవ్వడం జరిగింది. అలాగే మీరు మరెన్నో ఆధ్యాత్మిక గీతాలను ఆలపించి మాలాంటి ఎంతోమంది ప్రేక్షకులను ఇంకా ఇంకా అలరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ధన్యవాదాలు. చూశారు కదండి, ఈనాటి స్వరార్చన కార్యక్రమంలో ప్రముఖ ఆధ్యాత్మిక గాయని శ్రీమతి ప్రతిమా శశిధర్ చక్కటి మధుర గీతాల్ని ఆలపించారు కదా. ఇది ఈనాటి స్వరార్చన కార్యక్రమం. మరో స్వరార్చన కార్యక్రమంలో మరో ప్రముఖ గాయని గాయకులతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం. మీ అభిప్రాయాలను సూచనలను మాకు తెలియజేయాల్సిన చిరునామా భక్తి టీవీ,